నినెవే ప్రజల విషయంలో కూడా దేవుడు వారి ప్రార్థన వినకుండా ఉండలేకపోయినాడు. మొదటిగా నినెవే ప్రజలు ఎలాంటి వారు? దుర్మార్గులు, దుష్టులు, పాపులు, మూర్ఖులు, నీచులు. వారికి ఎన్ని రకాల చెడ్డ పేర్లు పెట్టాలో అన్ని పెట్టొచ్చు. అంటే అటువంటి కార్యములు చేసినటువంటి మూర్ఖ ప్రజలు. వారు దేవుని దృష్టికి, సృష్టించిన దేవుని దృష్టికి చాలా వ్యతిరేకంగా బ్రతికినారు. చాలా వ్యతిరేకంగా జీవించి దేవుని దృష్టికి ఎంతో కోపాన్ని, బాధను కలగజేసినారు. వారి పాపమాట దేవుని దృష్టికి బహుఘోరమైంది. ఈ సంగతి ఏమిటో నేను చూస్తాను. దేవుడే స్వయంగా జోక్యం చేసుకోవడానికి దిగి వచ్చి యోనాని పిలుస్తున్నాడు. యోనా, యోనా, నువ్వు వెళ్ళాలి, ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి వారు మారమనసు పొందుకోవడానికి వారికి నువ్వు తెలియజేయాలని చెప్పేసి తన ప్రవక్తను పంపిస్తున్నాడు. నిజంగా దేవుడు ఎవరిని కూడా ఫస్టే తప్పిదంలో ఉన్నారని, పొరపాట్లో ఉన్నారని వెంటనే శిక్షించే దేవుడు కాదు. అది నిజమా కాదా, మరి అందులో నుంచి బయటికి రావడానికి వారికి ఇష్టం ఉందా లేదా, ఒక అవకాశం ఇచ్చి చూద్దామని చెప్పేసి ఒక అవకాశమే కాదు, ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఈ నూతన దినాన్ని మనం చూస్తున్నామంటే ఇది ఒక అవకాశమే కదా. ఎప్పుడో చనిపోవలసిన వారం. నేనైతే నా తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు 4 నెలల పాపగా ఉన్నప్పుడే నేను చనిపోవలసిన దాన్ని. కానీ ఇప్పటిదాకా బ్రతికి ఉన్నానంటే దేవుడిచ్చిన అవకాశం, ఆయన చూపిన కృప, ఆయన కనికరమే తప్ప నా శక్తనో, నా భక్తనో, నా బలమనో, నేను తీసుకున్న డైట్ అనో నేను ఎప్పుడూ చెప్పను. మనం కూడా ఎవరైనా అంతే కదా, దేవుని కృపను బట్టే మనం బ్రతికి ఉన్నాం. ఆయన ఇచ్చిన అవకాశం ఈరోజు మనల్ని ఇలాగా బ్రతికించింది. కాబట్టి దేవుడు నాకు అవకాశం ఇవ్వలేదు, మార్చుకోవడానికి, దిద్దుకోవడానికి నాకు అవకాశం ఇవ్వలేదు అని మనం ఎప్పుడు దేవుని మీద పలకడానికి, మాట్లాడడానికి అసలే వీలు లేదు. దేవుడు అలాగా నినెవే ప్రజలకు ఒక అవకాశం ఇవ్వదలచి ఏం చేస్తున్నాడు అని అంటే, యోనాను పంపించి వారికి సువార్త ప్రకటింప చేయమన్నప్పుడు ఆ యోనా వెళ్ళాడు. ఆ స్టోరీ అంతా మనకు తెలుసు. ఫస్ట్ వెళ్ళనన్నాడు, తర్వాత వెళ్ళిన తర్వాత ప్రజలందరికీ ప్రకటించినాడు. నినెవే ప్రజలారా, నినెవే రాజా, మీరందరూ కూడా దేవుని దృష్టికి చాలా వ్యతిరేకంగా ఉన్నారు. మీరందరూ మార్చుకోవాలి, దిద్దుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అవి మార్చుకోకపోతే, దిద్దుకోకపోతే కీడు పొంచి ఉంది, మరణం పొంచి ఉంది, ముప్పు పొంచి ఉంది, దేవుని ఉగ్రత పొంచి ఉంది, జాగ్రత్త అని అన్నప్పుడు వారందరూ ప్రవక్త మీద తిరుగుబాటు చేసి అతన్ని హింసించడమో లేకపోతే అతన్ని చంపడమో చేయలేదు. కానీ ఏం చేసినారు నినెవే ప్రజలు అంటే, వారు మొదటిగా తగ్గించుకొని అయ్యో నిజమే, వారు హృదయంలో పొడవబడ్డారు. నిజం చెప్పాలంటే ఈ పొడవబడే సందర్భం కూడా మనం బైబిల్లో చూస్తున్నాం కదా. పేతురు వాక్యం చెప్పినప్పుడు అనేక మంది హృదయంలో పొడవబడ్డారు. వారు హృదయంలో నొచ్చుకున్నారు, మనస్సులో నొచ్చుకున్నారు. అయ్యో నిజమే కదా, నిజమే, దేవుడు చెప్తున్న మాట నిజమే, నేను తప్పిదంలో ఉన్నాను, నేను పొరపాట్లో ఉన్నాను. దావీదు కూడా తన హృదయంలో పొడవబడ్డాడు. దేవుని ప్రవక్త వచ్చి నువ్వు తప్పు చేసావు అన్నప్పుడు నిజమే ప్రభువా అని పశ్చాత్తాపంతో ఒప్పుకున్నాడు. సౌలు రాజు దగ్గరికి వస్తే అతను పశ్చాత్తాపడలేదు, ఒప్పుకోలేదు. అలాగా మనం కొన్ని విషయాలు బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఈ నినెవే ప్రజల దగ్గరకు వచ్చి దేవుని ప్రవక్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు, అవును నిజమే, మేము పాపులము, అవును నిజమే, మేము దుర్మార్గులము, మేము దుష్టులము అని చెప్పేసి వారు ఒప్పుకోవటం మాత్రమే కాదు, తమ్మును తాము తగ్గించుకున్నారు. వారందరూ కూడా గోనె పట్ట కట్టుకున్నారు. చిన్నపిల్లలేమి, పెద్దవారేమి, ముసలివారేమి, వారు అన్ని రకాల ప్రజలు కూడా తమ్మును తాము తగ్గించుకొని ఆహారం మానేసి, తమ పశువులను కూడా విడిచిపెట్టకుండా, వాటికి ఆహారం వేయకుండా, వాటికి నీళ్లు కూడా పెట్టకుండా, ఊరు, ఆ దేశం, ఆ ప్రజం, నినెవే ప్రాంతం అంతా కూడా, ఆ ప్రజలంతా కూడా వారు దేవుని వైపు చూసి ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, తమ్మును తాము తగ్గించుకున్నారు, మొర్ర పెడుతున్నారు, తమ చెడు మార్గములను కూడా విడిచిపెట్టి మొర్ర పెడుతున్నారు. అది దేవుని దృష్టికి చాలా యోగ్యమైన ప్రార్థన. నిజంగా నినెవే ప్రజలు తాము తగ్గించుకోవటం మాత్రమే కాదు, దేవునికి ఇష్టమైన ప్రార్థన ఏమిటంటే తగ్గింపు కలిగిన ప్రార్థన. తను తాను తగ్గించుకున్నవాడు బైబిల్లో ఒక అతను ఉన్నాడు, తను హెచ్చించుకుని ప్రార్థించుకున్నవాడు మరొకడు ఉన్నాడు కదా. దేవుడు చెప్పిన ఉపమానంలో పరిసయుడు, సుంకరి. దేవునికి ఇష్టమైన ప్రార్థన ఏమిటి, దేవుని దృష్టికి యోగ్యమైన ప్రార్థన ఏమిటి అంటే తాను తగ్గించుకొని చేసే ప్రార్థన. అలాగా సుంకరి చేసినాడు, అంగీకరించబడ్డాడు. ఇక్కడ నినెవే ప్రజలు కూడా ఏం చేసినారు, ఆ ప్రార్థనలో తమ్మును తాము మొదటిగా తగ్గించుకున్నారు, తమ చెడు మార్గంలను విడిచిపెట్టారు. ఇది చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థనలో. మనం ప్రార్థిస్తున్నప్పుడు మనల్ని మనం తగ్గించుకోవాలి. అంత మాత్రమే కాదు, చెడు అనేది మనలో ఏది ఉందో దాన్ని ఫస్ట్ మనం విడిచిపెట్టాలి. చెడు మార్గంలను నినెవే ప్రజలు విడిచిపెట్టినారని వాక్యం సెలవిస్తుంది. తమ్మును తాము తగ్గించుకున్నారు, తమ చెడు మార్గంలను విడిచిపెట్టినారు, దేవుని వైపు వారు మళ్ళుకొని మొర్ర పెడుతున్నారు, అంగలారుస్తున్నారు, ఉపవసించి ఏడుస్తున్నారు. వారు పశువులకు కూడా ఏమీ పెట్టలేదు, చిన్నపిల్లలకి ఏమీ పెట్టలేదు,
తినలేదు, పెద్దవారు ఏమి తినలేదు. వారు రాజుతో సహా ఆ నినవే ప్రాంతంలోని రాజుతో సహా, రాజు కూడా సింహాసనము దిగి గోనె పట్ట ధరించి వారు అలాగా అంగలార్చినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. నిజంగా మనల్ని మనము తగ్గించుకొని మన చెడు మార్గంలో విడిచిపెట్టి మనం ఎప్పుడైతే దేవుని పాదాల దగ్గర గోజాడుతామో, ఎప్పుడైతే అంగలారుస్తామో ఆ ప్రార్థన దేవుడు వినకుండా ఉండలేడు, దేవుడు స్పందించకుండా ఉండలేడు. అవును, వీరు దుర్మార్గులే కావచ్చు, కానీ ఆ దుర్మార్గత విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి దేవుడు వారి ప్రార్థన వినకుండా ఉండలేకపోయినాడు. కాబట్టి ఏం చేసినాడంటే వారి మీదకి ఉగ్రత తీసుకొస్తాను, ఉగ్రత కుమ్మరిస్తానని చెప్పిన దేవుడు మరలా మానుకున్నాడు. ఆ ఉగ్రత పంపించలేదు, వారికి అవకాశం ఇచ్చినాడు. అవకాశం వారు ఉపయోగించుకున్నారు, వారు బ్రతికినారు, వారు సజీవులై ఆ దేవుని స్తుతించి జీవితాలు దిద్దుకొని వారు వర్ధిల్లినారు. హల్లెలూయా. మన దేవుడు అవకాశం ఇచ్చి అవకాశాన్ని వాడుకొని పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత కనికర పడే దేవుడుగా ఉన్నాడు. దావీదు విషయంలో కూడా ఒక అవకాశం ఇచ్చినాడు. నిజంగా దావీదు పశ్చాత్తాపడినప్పుడు తన చెడు మార్గం విడిచిపెట్టి ఇంకెప్పుడు అలాగా చేయకుండా తనను తాను కాపాడుకున్నాడు. ఆ తర్వాత మంచిగా వర్ధిల్లినాడని వాక్యం సెలవిస్తుంది. నిజంగా దేవుడు ప్రతి ఒక్కరికి ఎంతటి పాపైనా ఏం చెప్తున్నాడంటే, పాపి దుష్టుడు తన దుర్మార్గంలో నశించడం వల్ల నాకు సంతోషం లేదు, కానీ వాడు మారు మనసు పొందుకొని పశ్చాత్తాపడి పాపములన్నీ దిద్దుకొని బ్రతికితే నాకు సంతోషం అంటున్నాడు. అలాగే ఈ నినవే ప్రజలు కూడా తమ్మును తాము తగ్గించుకొని చెడు మార్గములన్నింటినీ విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి అంగలార్చి గోజాడినప్పుడు మరి పాపములు క్షమించి వారిని ఉగ్రతకు మరణానికి అప్పగించకుండా దేవుడు తప్పించి వారిని సజీవులుగా కాపాడినాడు. మనం కూడా మనలో ఉన్న దుర్మార్గత, దుష్టత, చెడు, కీడు ఇంకా మనల్ని మనం తగ్గించుకొని ఇలాగ మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన తప్పకుండా వినబడుతుంది. కాబట్టి నినవే ప్రజల వలె అలాగ మనల్ని మనం తగ్గించుకొని దుర్మార్గతంతా విడిచిపెట్టి ప్రార్థించి మనము దేవుని చేత అంగీకరింపబడుదుముగాక. ఆమేన్.